అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో జబర్దస్త్లో లేడీస్ని తీసుకురావడానికి చాలా ఆలోచించేవారు, తీసుకురాలేదు కూడా కొన్ని రోజులు. అంటే గెటప్ చేయించి వీళ్ళని బాయ్స్ని చేయిస్తూ ఉన్నారు, దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉండేవి. ఇప్పుడు లేడీస్ ఎంటర్ అయిపోయారు, టీమ్ లీడర్గా రోహిణి గారు కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆవిడ కామెడీ టైమింగ్ కానీ? యాక్చువల్లీ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్కిట్ నా మీదే రోల్ కెమెరా చెప్పారన్నమాట. అదే విన్నింగ్ స్కిట్ కూడా. ఆ స్కిట్లో ఫస్ట్ లేడీ గెటప్ నవీన్ నేని అని చెప్పి ఆర్టిస్ట్ ఉన్నాడు, మీకు ఐడియా ఉంటుంది. తనతో లేడీ గెటప్ వేయించాను నేను. తర్వాత సత్య, నేను, నవీన్ నేను లేడీ గెటప్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆ తర్వాత ఏం లేదండి, ఇప్పుడు మనం కొట్టడాలో లేకపోతే ఏదైనా ఒక లేడీ గెటప్ని చేసామనుకోండి, చూసే ప్రేక్షకుడు పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వడు. అదే డైరెక్ట్గా లేడీస్ని ఏదైనా తిడుతూ ఏది ఉంటే కామెడీ సీరియస్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. అలా ఉంది. ఇప్పుడు జనాలు అర్థం చేసుకుని ఎప్పుడు మీరు మా 2007, 2008లోంచి 13 నుంచి మేము చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అప్డేట్ అవ్వకుంటూ వచ్చారండి. ఆల్ ఆర్ ఈక్వల్స్ అనే అప్డేట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళని కొట్టేటట్టు స్కిట్లు రాసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా, హ్యాపీ హెల్దీ ఇలా వస్తూ ఉంటేనే ఇంకా మనం మన మైండ్ సెట్లో ఏం లేకుండా క్లీన్గా ఉంటే మనం కొత్త సృష్టించవచ్చు. లేకపోతే ఇంకా మనం అక్కడే ఉండిపోతుంటాం. మనం అనుకున్న ఒక థాట్ ఎనలైజ్ చేయాలంటే ఇద్దరు అనుకుంటేనే కుదురుతుంది. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇప్పుడు మగవాళ్ళు హ్యాపీగా మగగడ్డలు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఆడపిల్లలాగా తయారవచ్చు. ఎస్. ఎలా వస్తాయండి అన్ని స్క్రిప్ట్స్ మీకు? కామెడీ అంటే ఎలా ఊహించుకుంటూ ఉంటారు? నిజ జీవితంలో జరిగిన కొన్ని ఏమన్నా యాడ్ చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, రేపు పొద్దున్న ఇంటర్వ్యూ స్కిట్ ఏదైనా చేయాలంటే మీరు ఎలా అడిగారో చూసుకొని మిమ్మల్ని ఇంకో 4 యాంకర్లు ఎవరు బెస్ట్ రుబ్బేసి మిక్సీ చేసి చేయడమే. ఓకే, కొన్ని అంటే రియల్ లైఫ్లో నుంచే పుడతాయండి. ఏది కూడా మనం ఆలోచించింది అంటే శ్రీశ్రీ గారు చెప్పిన ఒక విషయం ఉంటుంది, అది చాలా మంచి ఇది. ఆ మహాకవి ఏమన్నారంటే, మనం రాసింది రాస్తుంది రాయబోయేది ఆల్రెడీ ఎవరో ఒకరు రాసేసింది, దాన్ని మనం అనుకరించాలి కొత్త ఏం చేయలేమన్నారు. కాబట్టి ఆ మహానుభావుడు చెప్పినట్టు ఎవరో జంజాల గారి దగ్గర నుంచి అన్నీ చూసేశారండి. ఈవీ గారు, జంజాల గారు, ఇలా ఆదిత్య సుబ్బారావు గారు అందరు చూస్తారు. దాన్ని మనం తీసుకొని వచ్చి కొత్త స్క్రీన్ ప్లేలో, అంటే ఇది కొత్తది కూడా స్క్రీన్ ప్లే కాదండి, ఇది ఇంకో సినిమాలోంచి స్క్రీన్ ప్లే తీసుకొచ్చి ఈ సీన్కి యాడ్ చేసి ఇలా చేసుకుంటూ ఉండాలి. సినిమా అయినా లేకపోతే స్కిట్ అయినా అంతే. ఈ ట్రెండ్కి మెరుగులు దిద్దడమే తప్ప మనం కొత్త ఏం చేయలేం. ఏది శూన్యంలోంచి పుట్టదు.